నిన్నే ప్రేమిస్తా ఒక సీఈఓ ప్రేమ కథ. హాయ్ అండి, ఈ రోజు నుంచి 2 అప్డేట్స్ ఇస్తున్నాను. డైలీ 2 అప్డేట్స్ ఇవ్వడం కొంచెం కష్టమైన మీకోసం ఇష్టపడుతూ కష్టపడుతున్న నన్ను సపోర్ట్ చేస్తూ రోజు రోజుకు సబ్స్క్రైబర్స్ని పెంచుతూ లైక్స్ కామెంట్స్ ఇస్తూ మన చంద్రవచ్చిని ఆడియో స్టోరీస్ ముందుకు దూసుకుపోయేలా నన్ను ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. ఇక మనం కథలోకి వెళ్ళిపోదాం. స్వప్నిక తన మనసులో సుళ్ళు తిరుగుతూ ఉన్న ఆలోచనలు పక్కన పెట్టి విజయ్తో మూవ్ ఆన్ అవడానికి నిర్ణయం తీసుకుంటుంది. సంతానం విజయ్ని కలవడానికి రెడీగా ఉన్నాడని తెలిసిన కాశీ అతనికి ఫోన్ చేయడంతో విజయ్ స్వప్నికను జాగ్రత్తగా ఇంటికి వెళ్ళమని చెప్పి అతను అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. తర్వాత ఏమైందో ఇప్పుడు చూద్దాం. అన్నోన్ పర్సన్ నుండి ఫోన్ రావడంతో స్వప్నిక టెన్షన్ పడగా ఇంతకు ముందే విజయ్తో కలిసి తన జీవితాన్ని ముందుకు తీసుకువెళ్లాలని అనుకున్న స్వప్నిక ఆశల మీద చప్పున నీళ్లు చల్లినట్టు అనిపిస్తుంది. ఇంతకు ముందు హోటల్లో కనపడ్డ అతను మళ్ళీ ఎందుకు ఫోన్ చేస్తున్నాడో అర్థం కాక మళ్ళీ ఆ అన్నోన్ పర్సన్ నుండి ఫోన్స్ రావడంతో స్వప్నికకు ఆ ఫోన్ లిఫ్ట్ చేయక తప్పలేదు. మాటిమాటికి ఫోన్ చేయొద్దని ఎన్నిసార్లు చెప్పాలి నీకు? విజయ్కి తెలిస్తే నా పరిస్థితి ఏంటి అని సీరియస్గా అంది స్వప్నిక. వాడు వెళ్ళిపోయింది చూసే నీకు ఫోన్ చేస్తున్నా అని సీరియస్గా చెప్పాడు ఆ అన్నోన్ పర్సన్. అది విన్న స్వప్నిక ఆశ్చర్యపోయింది. అంటే వీడు రోజు మమ్మల్ని అందరినీ గమనిస్తున్నాడన్నమాట. తన ముఖానికి పట్టిన చెమటలను పక్కనే ఉన్న టవల్తో తుడుచుకుంది స్వప్నిక. వీడికి ఇవన్నీ ఎలా తెలుస్తున్నాయి? ఎక్కడన్నా సీక్రెట్గా కెమెరాస్ పెట్టాడా ఏంటి? లేక రోజు తనని ఫాలో అవుతున్నాడా? అయినా విజయ్కి అగెనిస్ట్గా ఇంత మాస్టర్ ప్లాన్ వేశారంటే జాదుగాలైనా కావాలి, లేదా వాళ్ళ నెట్వర్క్ అయినా పెద్దదై ఉండాలి అని ఆలోచిస్తున్న స్వప్నిక కళ్ళు అటువైపు మాటలు విన్న తర్వాత భయంతో తెరుచుకున్నాయి. ఏంటి, నాకు సాయంగా ఇంకొకరిని ఆఫీస్లోకి పంపిస్తారా అని టెన్షన్గా అడిగింది స్వప్నిక. మరేం చేయమంటావు, నీతోని పని ముందుకు వెళ్ళడం లేదు అని సీరియస్గా అన్నాడు ఆ అన్నోన్ పర్సన్. వీళ్ళేదో కొంప ముంచేలా ఉన్నారని అనుకున్న స్వప్నిక వాళ్ళను ఎలాగైనా ఆపాలని, ఏం చేయాలి నేను? అతనితో పెళ్ళై 5 రోజులు కూడా కాలేదు, అప్పుడే ప్రోగ్రెస్ లేదంటే ఎలా? ఇంకా అతనికి నేను దగ్గర అవ్వాలి కదా, తర్వాత చూడాలి అని కోపంగా అంది స్వప్నిక. ఆ మాటలకు వాడు గట్టిగా నవ్వుతూ, ఏంటి దగ్గరవ్వాలా? వర్షం కురిసిన రాత్రి దగ్గరైంది చాలదా? ఇంకా ఎంత దగ్గర అవుతా అని ఇంకా నవ్వుతూనే ఉన్నాడు అతను. నోర్ముయ్, ఇదంతా నీకెలా తెలుసు? కోపంగా అడిగింది స్వప్నిక. ఆమెకు నరాన కోపం పెరిగిపోయింది. చెప్పు, ఏం చేశావు నువ్వు అని మళ్ళీ కోపంగా అడిగింది స్వప్నిక. వాడు ఇంకా గట్టిగా నవ్వుతూ, నీ పెళ్ళికి ముందే నువ్వు తిన్న ఐస్ క్రీంలో మత్తుమందు కలిపేలా చేసింది మేమే అని అన్నాడు. ఆఫ్టర్ ఆల్ నీ పగ కోసం ఇంత నీచానికి దిగజారుతావా అని అర్చినంత పనిచేసింది స్వప్నిక. ఇక చాలే, నీలాంటి చేతగాని వాళ్ళే నీచం పైశాచికం అనే వర్డ్స్ వాడతారు. మొదలు నేను చెప్పినట్టు పని చెయ్యి అని కోపంగా అన్నాడు ఆ అన్నోన్ పర్సన్. పిచ్చిగా మాట్లాడకు, నాకు ఎవరి హెల్ప్ అవసరం లేదు, నేను చూసుకుంటాను అని చెప్పింది స్వప్నిక. చూడు, ఒక పెద్ద కంపెనీకి సీఈఓ అయినంత మాత్రాన లాభం లేదు బేబీ. ఇలాంటి పనులకు కొంచెం కన్నింగ్నెస్ నేర్చుకో. నీ వల్ల అది కాదు. అందుకే నిన్ను గైడ్ చేయడానికి మరొకతన్ని ఆఫీస్లో పెడుతున్నాము అంతే. కానీ నువ్వు చెప్పినట్టు వినకుండా ఇంకేమైనా ఎక్స్ట్రాలు చేసావనుకో, నీ ఫ్యామిలీ మొత్తం బజార్న పడేలా చేస్తాను. బీ కేర్ఫుల్ అని ఆ అన్నోన్ పర్సన్ బెదిరించి ఫోన్ కట్ చేశాడు. ఏ ముహూర్తంలో విజయ్ స్టేట్స్ నుంచి వచ్చాడో కానీ అప్పటి నుండి కంటి నిండా నిద్ర లేదు, కడుపు నిండా తిండి లేదు అని మనసులో బాధపడింది స్వప్నిక. ఇంతలో ఆమె క్యాబిన్ డోర్ ఎవరో కొట్టినట్టు వినిపించింది. కమిన్ అని అన్న స్వప్నిక డోర్ తీసుకుని లోపలికి వచ్చిన కావ్యను చూసి నవ్వింది. ఏంటి స్వప్ని, అసలు కనపడడమే మానేశావు? ఏంటంతా డల్గా ఉన్నావు? విజయ్ సార్ రాత్రి నిన్ను నిద్రపోనీయడం లేదా ఏంటి అని కొంటెగా అడిగింది కావ్య. ఏదో ఆలోచనలో ఉన్న స్వప్నిక అవునంటూ సమాధానం ఇచ్చింది. అవునా, అరే వా, లక్కంటే నీదే యార్ అని నవ్వింది కావ్య. ఏంటి నీ మాటలు ఒక్కటి అర్థం కావట్లేదు? అవును పాపం, ఏదీ అర్థం కాదు. పేరుకు పెద్ద కంపెనీ సీఈఓ కానీ నోట్లో వేలు పెట్టినా కొరకలేనంత ఇన్నోసెంటివ్ మరి అని అంది కావ్య. కొంచెం అర్థమయ్యేటట్టు చెప్పాడు అని విసుక్కుంది స్వప్నిక. హరే రామా, విజయ్తో నిద్రలేని రాత్రులు అందుకేనా కళ్ళు ఎర్రబారాయి? ఎప్పుడు డబుల్ మీనింగ్ మాటలేనా? ఇంకేంటి విశేషాలు? ఏమంటున్నాడు మన మురళి అని అంది స్వప్నిక.
ఏమంటాడు, వాయించమంటాడు. ఈ నెల 20కి మా ఎంగేజ్మెంట్, అది చెబుదామనే వచ్చాను. తప్పకుండా నువ్వు రావాలి మరి అని పదే పదే చెప్పి వెళ్ళింది కావ్య. ఇంతలో డ్రైవర్ గిరి నుండి ఫోన్ రాగానే తన బ్యాగ్ సర్దుకుని లిఫ్ట్ వైపు వెళ్ళబోయిన స్వప్నిక ఒక్కసారిగా ఆగిపోయింది. ఆమెకు ఇంట్లో భరత్ ఉన్న సంగతి గుర్తుకు రాగానే ఒక్కసారి ఉలిక్కిపడి వెంటనే గిరికి ఫోన్ చేసి, కారు ఆఫీస్ ముందు పార్క్ చేసి పెట్టు, నేను తర్వాత వెళ్తాను, నువ్వు వెళ్ళిపో అని అంది స్వప్నిక. తర్వాత ఆమె తిరిగి తన క్యాబిన్లోకి వెళ్ళిపోయి కుర్చీలో కూర్చుని టేబుల్పై అలాగే తలవాల్చింది. ఓ గాడ్, బయట ఈ అన్నోన్ పర్సన్, ఇంట్లో ఆ భరత్ గాడు, వీళ్లతో తనకు చచ్చే చావొచ్చింది, ఏం చేయాలి అని ఫీల్ అయింది స్వప్నిక. ఇక్కడ ఫోన్ చేసిన బాబ్జీగాడు తన ముందు ఉన్న చిన్న సందులోకి తిరిగాడో లేదో, ఎదురుగా వాడి ముఖం మీద 2 పంచులు పడ్డాయి. అంతే, వాడు మరో మాట లేకుండా కింద పడిపోయాడు. ఇంతలో మైసమ్మ పాంటేల దగ్గర ఒక ఆటో ఆగగా అందులో నుంచి విజయ్ కాశీలు ఇద్దరు దిగారు. ఇప్పుడు మామూలు వాళ్ళలా ఉన్న వాళ్ళిద్దరిని చూస్తే అందులో ఒకరు కాస్మెటిక్స్ వరల్డ్ని శాసించే విజయ్ అయితే మరొకరు అతని పిఏ కాశీ. కానీ ఎవరు ఏమాత్రం గుర్తించని విధంగా ఉన్నారు వాళ్ళిద్దరు. అక్కడ పక్కనే ఉన్న ఇంటర్నెట్ సెంటర్లోకి వెళ్ళగా వాళ్ళిద్దరిని చూసిన ఆ షాపు ప్రొప్రైటరు మరో రూమ్లోకి తీసుకువెళ్ళాడు. గోడలా ఉన్న ఒక డోర్ను పక్కకు నెట్టగానే మరో రూమ్ కనిపించింది. ఆ హాల్ చాలా అద్భుతంగా ఉంది. కింద కార్పెట్ నుండి పైన షాండ్లియర్ వరకు ఆ హాల్ మొత్తం ఖరీదైన వస్తువులతో నిండి ఉంది. హాల్లో అడుగుపెట్టిన విజయ్ ఎదురుగా ఉన్న సోఫాలో కూర్చోగా ఆ విషయం తెలిసిన సంతానం అక్కడికి ఫాస్ట్గా వచ్చి విజయ్కి సెల్యూట్ చేసి, మీరేంటి సారు ఇలా వచ్చినారు, ఈ సెత్తకాడికి రానికి మాకే మనసొప్పదు, చెప్పండయ్యా ఏం చేయాలి నేను అని అడిగాడు. అప్పుడు కాశీ మాట్లాడుతూ, ఏం లేదు సంతానం, విజయ్ సార్ వచ్చినప్పటి నుండి ఆయన మీద 2-3 రకాలుగా అటాక్ జరిగింది అంటూ పూర్తిగా మ్యాటర్ చెప్పాడు. అవునా సారు, మొద్దన్నం మనోడు ఓని పట్టేశాడు అని ఈయనే ఉంచేసినాను, 4 పీకాను కూడా అని అన్నాడు సంతానం. ఎవడు వాడు అని ఆశ్చర్యపోయాడు కాశీ. ఆడి పేరు ఫిష్ బాబ్జీ అన్న, ఆడు మన కాడ మ్యాటర్ అంతా అయిని వాళ్ళకు ఒప్పందించాడు అన్న సంతానం ఫిష్ బాబ్జీ ఉన్న దగ్గరికి తీసుకువెళ్ళాడు. అతను అలా అనగానే విజయ్ కాశీ ఇద్దరు ఉలిక్కిపడి ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. అప్పటికే దెబ్బలు తిని రక్తసిక్తమై ఉన్న బాబ్జీ అక్కడ పడి కనిపించాడు. అరే చెప్పరా, ఇంతకుముందు నాకు చెప్పిన విషయం ఈసారి వాళ్ళకు చెప్పు అని వాడి డొక్కలో మరో తన్ను తన్నాడు సంతానం. వాడు బాధగా అరుస్తూ, నాకేం తెలియదన్నా, ఒక అన్నొచ్చి కలిశాడు, ఆ రోజు యాక్సిడెంట్ని వీడియో తీసి పంపించమని చెప్పాడు. అప్పుడే ఆ అన్న ఈ సార్ గురించి ఎటువంటి విషయం తెలిసినా విన్నా వెంటనే ఫోన్ చేసి చెప్పమన్నాడు అంతే అని ఆ దెబ్బల నొప్పులకు మూలుగుతూ పడిపోయాడు బాబ్జీ. వాడి పేరేంటో చెప్పు అని సీరియస్గా అడిగాడు విజయ్. అతని గొంతులోని సీరియస్నెస్ చూసి బాబ్జీ ఇంకా భయపడ్డాడు. తెలియదు సారు, ఈడికొచ్చి కలిసిన వాళ్ళు అలా పేర్లు చెప్పారండి, ఫోను సిమ్ కూడా పనయ్యాక తీసేద్దామండి, డబ్బులు ఇవ్వడం పని చేయించుకోవడం అంతేవరకే మాకు తెలుసు అని అన్నాడు బాబ్జీ. సంతానం అతన్ని కొట్టబోగా విజయ్ ఆపి, వాణ్ణి కొట్టకు సంతానం, వదిలిపెట్టు అని అన్నాడు విజయ్. అది కాదు సారు, ఆడికాడ ఫోన్ కూడా లేదు, ఏ నుంచి ఈడు ఫోన్ చేసినాడంట అని కోపంగా అడిగాడు సంతానం. దానికి చిన్నగా ఒక నవ్వు నవ్విన విజయ్, వాళ్ళు ఫోన్ మాట్లాడిన తర్వాత దాన్ని ఏ మురుక్కాలలోనో విసిరేస్తారు, మనకు వాళ్ళు దొరికినా వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ ఉండదు, కాకపోతే వీడి మాటలు మీ వాడు విన్నాడు కాబట్టి నువ్వు కొట్టిన ఈ దెబ్బల వల్ల బాబ్జీగాడి నోటి నుండి అసలు విషయం రాబట్టావు, అది చాలు మనకు, మిగిలిన విషయాలు నేను చూసుకుంటాను, కాశీ సంతానం సంగతి చూడు అని వాళ్ళిద్దరినీ అక్కడి నుండి పంపించాడు విజయ్. అతని ముందు బాబ్జీగాడు ఒక్కడే ఉండిపోయాడు. చూస్తుండగానే సాయంత్రం కావడంతో జనాలకు సూర్యుడు వీడుకోలు చెప్పి తన దోసిట్లో వెన్నెలను నింపుకుని ఎదురు చూస్తున్న రేరానికి స్వాగతం చెప్పాడు. ఇంటికి వెళ్ళడం కూడా ఇష్టం లేక స్వప్నిక ఆలోచిస్తూ అలాగే ఉండిపోయింది. విజయ్ తన పక్కన ఉన్నంతసేపు ధైర్యంగా ఉంటుంది, తర్వాత ఏమవుతుందో ఏమో తెలియదు. అసలు తనంటే అందరికీ హడల్, ఫైర్ బ్రాండ్ అంటారు. అలాంటిది ఒకవైపు నుండి భరత్, మరొక వైపు నుండి ఈ అన్నోన్ గాడు ఊపిరి సలపనివ్వడం లేదు. విజయ్ దగ్గర ఫుల్గా ఓపెన్ అవ్వాలంటే ఈ ఆస్తి అంతస్తు చూసి అతన్ని కోరుకుంటున్నానని అనుకుంటే, ఈ 6 నెలలలో అతన్ని చంపాలని చూసేదెవరో తెలుసుకోవడానికి తనని పెళ్లి చేసుకున్నాడు అతను. తెలుసుకున్న తర్వాత ఎవరి దారి వారిది. తెలుసుకోవడానికి విజయ్, తప్పించుకోవడానికి తను ఈ కాంట్రాక్ట్ మ్యారేజ్లో బందీ అయిపోయాం.
ఇది ఎక్కడికి దారితీస్తుందో తెలియటం లేదు అని ఆలోచిస్తూ అలాగే చైర్లో ఒరిగి నిద్రపోయింది స్వప్నిక. స్టాఫ్ అందరూ మెల్లిమెల్లిగా వెళ్ళిపోయారు. రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో విజయ్ కాశీలు సంతానం దగ్గర నుండి ఆఫీస్కి వచ్చారు. అక్కడ స్వప్నిక కారు ఇంకా ఉండడం చూసి ఆశ్చర్యపోయిన విజయ్ కాశీ గుడ్ నైట్ చెప్పి తన కారులో వెళ్ళిపోగా గిరికి ఫోన్ చేసిన విజయ్, గిరి నీకేం చెప్పాను నేను? మేడంని ఇంటి దగ్గర దింపమని చెప్పానా లేదా అని కోపంగా అరిచినంత పనిచేశాడు. అటు నుండి గిరి కొంచెం కంగారుగా, సార్ నేను సాయంత్రం ఫోన్ చేశాను, మేడం గారు తర్వాత ఫోన్ చేస్తానని అన్నారు. మళ్ళీ నేనే 8ంటికి ఫోన్ చేశాను, కానీ మేడం ఫోన్ లిఫ్ట్ చేయలేదు అని అన్నాడు గిరి. అది విని అయోమయంలో పడ్డ విజయ్ సరే అంటూ ఫోన్ కట్ చేసి స్వప్నికకి ఫోన్ చేశాడు. రింగ్ అవుతుంది కానీ లిఫ్ట్ చేయడం లేదు. కంగారుగా లిఫ్ట్ ఎక్కి తన క్యాబిన్లోకి వెళ్ళాడు విజయ్. అతని క్యాబిన్లో ఇంకా లైట్స్ వెలుగుతున్నాయి. ఏం చేస్తుంది ఇంకా అనుకుంటూ తన దగ్గర ఉన్న సెన్సార్ కార్డుతో క్యాబిన్ డోర్స్ ఓపెన్ చేశాడు విజయ్. ఆ రూమ్లో అడుగు పెట్టగానే చల్లని ఏసీ గాలి తాకింది. దానితో పాటు అప్పటి వరకు ఉన్న వేడి తగ్గి విజయ్కు కొంచెం హాయిగా అనిపించగా ఆ రూమ్ అంతా నిండుకున్న స్వప్నిక వాడే డియో వాసన అతని ముక్కుపుటాలకు తాకి మత్తెక్కించింది. కుడివైపు తల తిప్పి చూసిన విజయ్కు ఎదురుగా ఒక అందమైన దృశ్యం కనిపించింది. కుర్చీలో ఒరిగి గాఢ నిద్రలో ఉన్న స్వప్నిక ఎర్రని పెదవులు చిన్నగా ఓపెన్ అయి ఉన్నాయి. బయట ఒంటిపొర ఉండటంతో ఆమె ఉచ్ఛ్వాస నిశ్వాసాలకు కదులుతున్న ఆమె బాడీ చాలా క్లియర్గా కనపడుతుంది. పాపం టెన్షన్తో రాత్రులు నిద్ర కూడా సరిగా పోవడం లేదు అనుకుని ఆమెను మెల్లిగా చేతుల మీదుగా ఎత్తుకుని తన ప్రైవేట్ బెడ్రూమ్లోకి తీసుకువెళ్ళి బెడ్ పైన పడుకోబెట్టాడు విజయ్. ఒళ్లంతా చికాకుగా ఉండటంతో స్నానం చేసి వచ్చిన విజయ్ ఆమెను నిద్ర లేపాలని ట్రై చేశాడు. అంటూ అటువైపు తిరిగి పడుకుంది. మళ్ళీ లేపితే ఇటువైపు తిరుగుతుంది. స్వప్ని లే, ఏంటి ఈ మొద్దు నిద్ర అని అన్నాడు విజయ్. ఆమె అందమైన ముఖాన్ని అంత దగ్గరగా చూడగానే ఆపుకోలేక స్వప్నిక బుగ్గపై కిస్ చేశాడు విజయ్. స్నానం చేసి వచ్చిన విజయ్ హెయిర్ తడిచి ఉండటంతో ఆమె చెవిపై తాకి గిలిగింతలు పెట్టగానే స్వప్నిక కళ్ళు తెరిచి మత్తుగా చూసింది. అతని మేని నుండి వస్తున్న డియో పరిమళం ఆమెను ఇంకా మత్తులోకి లాగుతూ ఉంటే విజయ్ అంటూ పక్కకి తిరిగింది స్వప్నిక. ఆమె పైకి వంగి ఉన్న అతను పట్టుదప్పి తన మీద పడ్డాడు. అప్పటి వరకు సాలెగూడులో చిక్కుకున్న పురుగులా కొట్టుకుంటున్న ఆమె మనసు ఇప్పుడు శాంతించింది. అప్రయత్నంగా అతని చుట్టూ 2 చేతులు వేసి గట్టిగా కౌగిలించుకుంది స్వప్నిక. విజయ్ అలాగే పక్కకి తిరిగి ఆమెను గుండెలకు హత్తుకున్నాడు. ఏమైంది ఏంజిల్ అని ఆశ్చర్యంగా అడిగాడు విజయ్. ఇప్పుడు ఆమెకు మాట్లాడాలని లేదు. ఈ క్షణం శాశ్వతమైతే బాగుండని ఇంకా గట్టిగా అతన్ని హత్తుకుని లేవకుండా అలాగే పడుకుంది. అది చూసిన విజయ్కు ఆమెను డిస్టర్బ్ చేయాలని అనిపించలేదు. కానీ పక్కనే ఉన్న మాయదారి ఫోను రింగ్ అవడంతో బెడ్ అనుకొని కూర్చున్న ఆ ఫోన్ని లిఫ్ట్ చేశాడు విజయ్. అది తండ్రి రమేష్ చంద్ర నుండి వచ్చిన ఫోన్. నాన్న చెప్పండి అని అడిగాడు విజయ్. ఏంట్రా రాత్రి 10 అవుతుంది, మీరిద్దరూ ఇంకా రానేలేదు అని కంగారుగా అడిగాడు రమేష్. మేము ఆఫీస్లో ఉన్నాం నాన్న, ఒక 5 నిమిషాల్లో బయలుదేరుతాం అని చెప్పాడు విజయ్. రండి, రోజూ అందరం కలిసి డిన్నర్ చేసేలా అలవాటు చేశారు. ఇప్పుడు మీరు లేకపోతే ముద్ద దిగడం లేదురా. ఎప్పుడో మార్నింగ్ అనగా వెళ్ళారు. తొందరగా రండి, మీకోసం ఇక్కడ వెయిటింగ్ అని చెప్పాడు రమేష్. సరే నాన్న అని అన్న విజయ్ మాటలు విన్న స్వప్నిక అతని నుండి విడిపోవాలని ట్రై చేసింది. ఆమె కళ్ళలోకి చూసిన విజయ్ చూపులు మెల్లిగా కిందికి జారి మెరుస్తున్న స్వప్నిక పెదాల మీద పడ్డాయి. వెంటనే ఆమె పెదాలపై ముద్దు పెట్టాడు విజయ్. ఆతృతగా కలుసుకున్న 4 పెదవులు 2 నిమిషాల పాటు సుదీర్ఘంగా పలకరించుకున్నాయి. మెల్లిగా విజయ్ వదిలిపెట్టగానే ఊపిరి పీల్చుకున్న స్వప్నిక అతని నుండి విడిపోయింది. లేచి నిలబడి అద్దంలో ఒకసారి చూసుకుని విజయ్తో ఇంటికి బయలుదేరింది స్వప్నిక. ఫ్రెష్ అయి వచ్చిన స్వప్నిక డైనింగ్ హాల్ దగ్గరికి వెళ్ళింది. అక్కడ సీన్ చూసి ఆశ్చర్యపోయింది స్వప్నిక. కృష్ణమూర్తి గారు పేపర్లో తలదూర్చారు. మిగిలిన వాళ్ళు ఎవరి ఫోన్లు వాళ్ళు పట్టుకొని చూస్తూ కూర్చున్నారు. దీప తన కోలిక్తో చాట్ చేస్తూ ఉంటే రవళి ఏదో యాప్ ఓపెన్ చేసి కొత్త శారీస్ ఏమొచ్చాయో అని చూస్తుంది. సింధు ఇన్స్టాలో రీల్స్ చూస్తుంటే రమేష్ వార్తలు, ఉమేష్ బిజినెస్ వార్తలు చూస్తూ ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారు. సావిత్రి సావిత్రి అని గట్టిగా పిలిచింది స్వప్నిక. పేపర్ చూసిన కృష్ణమూర్తి వచ్చావా తల్లి అని పలకరించాడు. కోడలమ్మగారు చెప్పండి అని వచ్చింది బయటికి సావిత్రి. మిగిలిన వాళ్ళను కూడా పిలిచింది. తాతయ్య మీరందరూ ఎవరి గదుల్లోకి వాళ్ళు వెళ్ళి భోజనాలు చేయండి, అందరికీ నేను పంపిస్తాను అని చెప్పింది స్వప్నిక.
ఆ మాటలు విన్న అందరూ ఒక్కసారి తలెత్తి చూశారు. రవలి ఒక్కసారి సీరియస్గా చూస్తూ, ఏంటి రూమ్లోకి పంపిస్తావా? చూసారా మామగారు, 2 రోజుల్లోనే అసలు విషయం తెలిసింది. ఏం స్వప్నిక, నీ కోసం మేమంతా గంట నుండి ఇక్కడ పడిగాపులు పడుతూ ఉంటే తీరా నువ్వు వచ్చాక ఇలా మాట్లాడుతున్నావేంటి? మేమంటే లెక్కలేదంటే పోని, కానీ తాతయ్యకు మావయ్య గార్లకైనా కనీసం మర్యాద ఇవ్వక్కర్లేదా అంటూ తన మాటల్ని రాళ్ల వర్షంలా కురిపించింది. అందరికీ అది నిజమే అనిపించింది. అప్పుడే అక్కడికి వచ్చిన విజయ్ కూడా ఒక క్షణం ఆశ్చర్యపోయినా దాని వెనుక ఏదో రీజన్ ఉండే ఉంటుందని అనుకున్నాడు. అత్తయ్య కోపం వచ్చిందా? తాతయ్య, మీరందరూ ఇక్కడ కూర్చొని మీ ఫోన్లతో మీరు బిజీగా ఉన్నారు, అందుకే డిన్నర్ ఎక్కడ చేస్తే ఏంటి అని అంది స్వప్నిక. అంటే ఫోన్స్ కూడా చూడొద్దా? ఇదే నీ ఆఫీస్ కాదు, నువ్వేం ఇక్కడ సీఈఓవి కాదు అందరికీ ఆర్డర్స్ ఇవ్వడానికి అంటూ కస్సున లేచింది దీప. చిన్నత్తయ్య, ఆఫీస్ అయినా ఇల్లైనా ఒకటే, ఏది మంచి ఏది చెడు అన్నది ఎక్కడైనా ఒకటే కదా. మన ఇంట్లో అందరం పనిచేసే వాళ్ళమే, ఉదయం వెళ్ళింది మొదలు రాత్రి వరకు ఇంటికి వస్తాము. ఈ మధ్యకాలంలో మనం బయటికి వెళ్తే ఇంటికి వచ్చే వరకు కూడా భయమే. అందుకే బ్రేక్ఫాస్ట్కి డైనింగ్ హాల్లో అందరం కలుసుకుని వెళ్ళామనుకోండి, ఇంటి వాళ్ళందరికీ హాయ్ చెబుతాం. చాలా టైర్డ్ అయ్యి సాయంత్రం వచ్చాక డిన్నర్ టైంలో డైనింగ్ దగ్గర అందరూ కలుసుకొని కబుర్లు చెబుతూ నవ్వుతూ డిన్నర్ చేసి బాయ్ చెప్పి నిద్రపోతే హాయిగా ఉంటుంది. కానీ మీరు మాట్లాడకుండా ఇక్కడ అదే సెల్ ఫోన్లతో గడిపితే డిన్నర్ డైనింగ్ హాల్ దగ్గర ఎందుకు? ఎవరి గదుల్లో వాళ్ళు తింటే సరిపోతుంది కదా అంటూ ఒక పెద్ద లెక్చర్ దంచి కొట్టింది స్వప్నిక. అందరూ విన్న తర్వాత ఆమె చెప్పింది కరెక్ట్ అని అనుకుంటూ మొబైల్స్ వాటి సమస్యల మీద డిస్కషన్స్ మొదలైంది. వెనక నుండి వింటున్న విజయ్ కూడా స్వప్నిక చెప్పింది నిజం అనిపించింది. ఇంతలో పక్కకి చూసిన విజయ్కి కొద్ది దూరంలో భరత్ కనిపించాడు. అతని కళ్ళు కాంక్షగా చూస్తున్న వైపు చూడగా అక్కడ పాలరాతి శిల్పం లాంటి స్వప్నిక ముదురాకుపచ్చ చీర కట్టుకుని కొంగు నడుముకి దోపి ఉంది. ఆమె పిడికడంత నడుము వంపు బంగారు వర్ణంలో మెరుస్తూ డీప్ రౌండ్ నెక్ బ్లౌజులో మెడ వంపు కూడా కనిపిస్తూ ఉంది. ఆ వంపు సొంపులను చూస్తూ కనిపించాడు భరత్. అది చూసిన విజయ్ కళ్ళు ఎర్రబారగా అతని పిడికిలి కోపంతో బిగుసుకుంది. అతను ముందుకు అడుగులు వేశాడు. విజయ్ బాబ్జీ గాడి ముందు ఎందుకు ఆగిపోయాడు? బాబ్జీ వెనుక ఎవరున్నారు? అదెవరో విజయ్కు తెలుస్తుందా? స్వప్నిక ఇంట్లో భరత్ని ఎలా ఎదుర్కొంటుంది? అసలు భరత్కి స్వప్నికకు మధ్య ఏంటి సంబంధం? ఆమె అతనికి ఎందుకు భయపడుతుంది? ఆ అన్నోన్ పర్సన్కి ఏం కావాలి? విజయ్ భరత్కి బుద్ధి చెబుతాడా? చివరకు అతను ఎలా తప్పించుకుంటాడు? తర్వాతి పాటలో వినండి. విన్న తర్వాత లైక్ చేసి కామెంట్ పెట్టండి. అలాగే ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను సపోర్ట్ చేయండి ప్లీజ్. తర్వాత ఈ రోజు నుంచి నేను 2 పార్ట్స్ పెడతానని చెప్పాను కదా, అలాగే సాయంత్రం 5 గంటలకి మరో అప్డేట్ ఇస్తుంది మీకోసం మన చంద్రవర్షిని ఆడియో స్టోరీస్. థ్యాంక్ యూ.